అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ జలన్ మెగా మార్ట్. జలన్ మెగా మార్ట్ వచ్చి ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. ఈసారి నేను స్పెషల్లీ వీడియో తీసుకొచ్చింది ఏంటంటే కుర్తీ సంబంధించిన వీడియో తీసుకొచ్చాను. కుర్తీ ఏ విధంగా రెడీ అవుతుంది, ఓకేనా? కుర్తీ ఏ విధంగా కట్ అవుతుంది, కుర్తీస్ ఏ విధంగా స్టిచ్చింగ్ అవుతుంది, కుర్తీ ఏ విధంగా ప్రింట్ అవుతుంది, అన్ని వెరైటీ డిఫరెన్స్ అన్ని చూపిస్తాను. ఒకవేళ చూసేద్దాం, వచ్చేద్దామా రండి. మనం వచ్చేసి కుర్తీస్ కటింగ్ ఏ విధంగా అవుతుంది దానికి సంబంధించిన సెక్షన్కు మనం వచ్చేసాము. చూడొచ్చు మీరు కుర్తీ ఏ విధంగా కట్ చేస్తారు, దేనికి దానికి డిజైన్ పరంగా కట్ చేసి ఉంచారు. भैया आप बता सकते हो कि किस टाइप के कुर्ती अपने पास? ये अपना कॉर्ड सेट बन रहा है। कोर सेट बन रहा है, प्रिंटेड कॉर्ड सेट बोलते हैं। ओके। और उसके अलावा और क्या बनता है अपने पास? अच्छे मैं यहाँ कुर्ती का मतलब कम से कम 500 डिजाइन है, 500 Okay. 600 डिजाइन बन चुका है। पर्टिकुलरली ये चीज काय के लिए सेक्शन रखे इसका अभी, ये जिसके लिए रखा है ये वाला? ये सेक्शन अपना कुर्ती और पैंट का है। हाँ से ये अपना प्रिंटेड आता है, मतलब हाँ। ये प्रिंट होकर आता है, अपन यहाँ से डाइट देते हाँ। प्रिंट होकर आता है। हाँ। और यहाँ से बैक फ्रंट अपना कुर्ती बनता है और इधर ప్యాంట్ बनता है, ఓకే. ఇతను ఏమంటున్నా అంటే ఇది దేనికి పర్టికులర్ అంటే ఇది ఒకటి పాయింట్ కి సంబంధించింది, అంటే ప్లాజో లెగిన్స్ ఇవి సంబంధించిన దానికి సెక్షన్ ఉంటుంది. ఈ పార్ట్ వచ్చేసి మీకు టాప్ సంబంధించిన, దీంట్లో టాప్ తయారు చేస్తారు. డిజైన్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు డిజైన్స్ వస్తాయి. ఇవి చూడొచ్చు దేనికి దానికి కట్ చేసి ఉంచారు. ఇది ప్యాంట్, ఇది ప్యాంట్, ఇది టాప్, ఈ విధంగా అన్ని కట్ చేసి దేనికి దానికి ఒక్క డిజైన్ అయిపోయినాక ఇంకో డిజైన్ చేస్తారు. లైవ్ లో చూసుకోవాలనుకుంటే ఇదో కట్ చేసిన పీస్ ఉన్నది, చూసుకోవచ్చు మీరు కట్ చేసిన దీనికి, ఓకేనా? ఇదంతా కట్ చేసిన పీస్ ఉంటుంది లైవ్ లో. అవి ఏ విధంగా కట్ చేస్తారో కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం కట్ చేసి చూస్తారు. అభి ఏ క్యా కర్ రहे हो? ये कुर्ती की कटिंग करने जा रहे కటింగ్ एक बार कटिंग करके दिखा दोगे? हैं। अरे एकदम दिक्कत है। ఓసారి మీరు ఎట్లా కట్ చేస్తారో చూపిస్తాడట. ఈ విధంగా చేస్తాడు. చేశాక మీకు నేను కూడా అతనికి హెల్ప్ చేద్దాం, ఏ విధంగా కట్ చేస్తారో చూసేద్దాం. ఇవి కాకుండా మన దగ్గర ఏంటంటే ఇది ఓన్లీ కుర్తీకి సంబంధించిన బాగా డిఫరెంట్ ఏ విధంగా మొత్తం అన్నీ చూపిస్తాయి వీడియోలో, మీకు సంబంధించింది మొత్తం. అది ఈ విధంగా చూడొచ్చు. ఈ విధంగా నార్మల్ కట్ చేసి ఉన్న పీసెస్ దీనికి గోల్ రౌండ్ లో చేసేసారు. ఇప్పుడు మనం అతను ఏం చేస్తాడో మనం చూడొద్దాం, దానికి ఏ విధంగా కట్ చేస్తారో. भैया ये कट किया हुआ पीस है क्या? ब्लॉक है, मतलब इसमें से अपने को साइजेस चेंज करना है। अच्छा अपने को पहले था साइज दूसरा बनाना था, लेकिन अब डिजाइन चेंज हुई है, साइज दूसरा बनाना है। ओके। ब्लॉक आपको निकाल के रखते हैं और साइज चेंज करते हैं। ఓకే. ఇతను ఏమంటున్నా అంటే మనకు దీనికి సైజెస్ విధంగా చేస్తారు అంటాడు. ఇప్పుడు మీరు చూడే ఉంటారు దేనికి దానికి సంబంధించిన ఇప్పుడు డిజైన్ కట్ చేసి ఉంచుతారు. దీనికి ఈ XXL సైజుకి ఏ విధంగా కట్ చేయాలనో ఆ విధంగా మీరు కట్ చేస్తుంది. దీంట్లో కట్ చేసినాక దీంట్లో సైజ్లో చేస్తారు అన్నట్టు. మనం సైజ్ పరంగా మీడియం లార్జ్ ఎక్సెల్ చేస్తూ ఉంటారు, ఆ విధంగా చేస్తారు దీనికి. ఇంకోటి వచ్చేసి కట్ చేసిన తర్వాతకి దేనికి దానికి ఇలా పెట్టేస్తారు. ఇప్పుడు ఒకవేళ కట్ చేసి ఇందాక చూపెట్టినట్టే మీకు ఈ విధంగా చేసి పెడతారు, చూడొచ్చు మీరు. ఈ విధంగా మొత్తం దేనికి దానికి తీయస్తలేదు కానీ కాబట్టి ఏమనుకోకటి ఇవి తీస్తారు దీనికి. ఇంకోటి వచ్చేసి మనకు కట్ చేసిన పీసెస్ ఎలా చేస్తారు, కట్ చేసిన పీసెస్ ఈ విధంగా మనకు సెట్ పెట్టి ఉంచుతారు. ఇక చూడొచ్చు మీరు ఈ విధంగా సెట్ చేస్తారు. దీనికి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తారు. మనం ఏంటంటే స్టిచ్చింగ్ చేసేది ఓన్లీ క్లాత్కే. ఇందాక కటింగ్ చూపించిన ఆ కట్టే మళ్ళీ ఇలా ఫోల్డింగ్ ఎలా చేస్తారు అది చూపించిన. ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేసి ఈ విధంగా మనకు ఇది చూసే ఉంటారు. ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ చేస్తారు. చూడొచ్చు దేనికి దానికి సైజ్ ఇందాక కట్ అది మొత్తం బట్ట జాయిన్ చేసినాక సైజెస్ కట్ చేస్తారు. సైజెస్ కట్ చేసిన తర్వాతకి ఆ సైజ్ పరంగా వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు. చూడొచ్చు ఏ డిజైన్ పరంగా ఒక డిజైన్ అయిపోయినాక ఇంకో డిజైన్ ముట్టుకుంటారు. ఇంకో మధ్యలో వేరే డిజైన్ మాత్రం సెట్ చెయ్యరు. ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క డిజైన్ ఉంటుంది. ఇది ఒక ఈ సెక్షన్ కో డిజైన్, ఈ సెక్షన్ కో డిజైన్, ఈ సెక్షన్ కో డిజైన్, ఈ సెక్షన్ కో డిజైన్, అన్ని డిజైన్ పరంగా వేరే డిఫరెంట్ డిजाइन्स ఉంటాయి. చూడొచ్చు. भैया ये मेरे को ये बताइए कि लेस लगा रहे हो क्या आप? हाँ, लेस लगा। अच्छा చూడొచ్చు మీరు ఈ లేస్ పెట్టి ఉంటుంది. దీంతో 2 మినిట్ చూడొచ్చు. దీనికి లేస్ ఈ విధంగా తయారు చేసి ఇట్లా పెట్టేసి ఇది మీకు లేస్తో సహా మీకు చేస్తారు. ఈ లేస్లో కూడా వేరే వస్తుంది, ఓకేనా? దీనికి లేస్ వస్తుంది, మళ్ళీ దాన్ని ఫిట్టింగ్ చేస్తారు. ఈ విధంగా प्रिंट संबंधी प्रिंट ఏ విధంగా కట్ చేస్తారో ఆ ప్రింట్ को सर भैया आप बता सकते क्या कर रहे हो? क्या कर रहे हो? ये साड़ी చూడొచ్చు. మనం మధ్యలో ఇట్లా బ్రౌన్ ఇట్లా చేసుకుంటాం చూడండి, దానికి సంబంధించిన స్టిచ్చింగ్ చేస్తున్నాడు.
దానికి సంబంధించిన స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఓకేనా. ఈ విధంగా ఇంకోటి వచ్చేసి దీంట్లో ఏంటంటే సైజు, ఇది వచ్చేసి సైజు సంబంధించి సైజు కూడా మనకు చేసుకోవచ్చు మనకు ఓకేనా. ఫోల్డింగ్ చేస్తారు, కొన్ని లేస్ ఉంటాయి, కొన్ని వితౌట్ లేస్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్ మనం చూసే ఉంటాం అన్ని వీడియోలో, అన్ని సెక్షన్లో, అన్ని క్వాలిటీలో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్కటి చేస్తారు అన్నట్టు. ఈ డిజైన్ పరంగా వేరే, ఆ డిజైన్ పరంగా వేరే, అన్ని డిజైన్ చూస్తారు. తర్వాతకి వచ్చేసి ఇందాక కట్ చేసినది ఇది కూడా కటింగ్ పీసే ఓకేనా. ఇక్కడ కూడా కట్ చేస్తారు. ఇది కుర్తీస్ ఆర్డర్ సెక్షన్ ఓకేనా. మొత్తం రెడీ అవుతుందండి మన దగ్గర, అన్ని ఎలాంటి లేవు. మొత్తం లాస్ట్కి వచ్చేసి మన కుర్తీ ఈ విధంగా రెడీ అవుతుంది, ఈ విధంగా రెడీ అవుతుంది. చూడొచ్చు మీరు, ఈ విధంగా రెడీ చేస్తారు. ఇందాక చూపించాను, ఇది తయారు చేస్తారు, లేసు కుర్తా స్టిచ్చింగ్ ప్రాపర్ స్టిచ్చింగ్తో సహా ఉంటుంది, మన దగ్గర. స్టిచ్చింగ్ అన్నట్లేదు. తర్వాతకి ప్రైస్ టేక్ కూడా కొట్టేస్తారు. ప్రైస్ టేక్ కూడా చూడొచ్చు మీరు, దానికి ప్రైస్ టేక్ కూడా సైజ్తో సహా కొడతారు. ఈ సైజ్ అని కొట్టేస్తుంటారు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మళ్ళీ దానికి సెక్షన్ అయిపోయినాక మళ్ళీ ఏంటంటే మళ్ళీ ప్లాజో, అది ఇందాక చూసినట్టు ప్లాజో దానికి సంబంధించి ఇదంటే సెట్ టు సెట్ రెడీ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ప్యాంట్, టాప్ బాటము, అన్ని చున్నీస్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసి రెడీ అవుతుంది మళ్ళీ సెక్షన్కి వెళ్తుంది ఓకేనా. ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తారు. ఫోల్డింగ్ చేసినాక తర్వాతకి కింద ప్యాకింగ్ అయిపోతుంది ఓకే. ఈ విధంగా మన ప్రెస్ కూడా చేస్తారు. దీనికి ఏంటంటే మన ప్రెస్ కూడా కావాలి మనకి, ఇట్లా ముడతపోయిన మనకు అద్దు, మనకు ఏదైనా నీట్ అండ్ క్లీన్ గా ప్రెస్ కూడా చేస్తారు. అంటే ప్రెస్కి వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది ప్రెస్కి సంబంధించింది ఏ విధంగా ప్రెస్ చేస్తారు చూడొచ్చు మీరు. ఈ ప్రెస్ మొత్తం కుర్తీస్ మొత్తం ప్రెస్ చేస్తారు. ఈ విధంగా రెడీ అవుతుంది. చూడొచ్చు, ఈ విధంగా మొత్తం కుర్తీస్ రెడీ అయినాక ఈ విధంగా కుర్తీస్ ప్రెస్ చేస్తారు. మన దగ్గర అన్నాకలి ఇవన్నీ డిజైన్స్ ఆల్ రేపీ ఉంటాయి. మన దీనికి ప్యాంట్తో సహా, ఇది కాకుండా ప్యాంట్ కూడా ప్రెస్ చేస్తారు, చున్నీ కూడా ప్రెస్ చేస్తారు ఓకేనా. చూడొచ్చు మీరు వచ్చేసాక. అది అయిపోయినా పొలిథిన్లు ఎలా వేస్తారు అది కూడా చెప్పేసిన, ఇది కూడా ఎలా వేస్తారు అది కూడా చెప్పేసిన. మళ్ళీ తర్వాత ఇలా ప్యాకింగ్ చేసి సెట్ వైజ్ కడతారు. మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ ఈ విధంగా సెట్ వైజ్ కట్టి దాని తర్వాతకి ఏంటంటే సెక్షన్ వైజ్ లో పెట్టేస్తారు. ఈ డిజైన్ సంబంధించిన ఒక సెక్షన్, ఆ డిజైన్ సంబంధించిన ఒక సెక్షన్, ఈ డిజైన్ సంబంధించిన సెక్షన్, ఇవన్నీ డిఫరెంట్ సెక్షన్స్ లో డిఫరెంట్ ఆ సెక్షన్ వైజ్ కూడా ఎక్కడైనా పోతుందో చూద్దామా ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేయండి ఓకేనా. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కదా, అంతవరకు సెలవు, నమస్కారం, ధన్యవాదాలు.